మీరు ఆర్మీలో పనిచేస్తున్నారు కదా, ఈ పిల్లల ద్వారా మీరు సమాజానికి ఎటువంటి సేవను చేపించి ఎటువంటి సంతృప్తిని పొందాలని అనుకుంటున్నారు సార్? ఈ సమాజాన్ని ఎప్పుడైతే ఈ జనరేషన్ చేంజ్ అవుతున్నదో ఆ జనరేషన్కి అనుగుణంగానే మనమే చిన్న పిల్లల్లో ఉన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళ లీడర్షిప్ గుణాలు కానీ వాళ్ళకి సొసైటీలో ఏ విధంగా మార్పు తీసుకురావాల్సిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ట్రాఫిక్ అవేర్నెస్ కానీ వాళ్ళ స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఏ విధంగా ఉంచగలుగుతారు. ఎన్సీసీ క్యాడెట్స్ ప్రతి దాంట్లో కూడా మేము ఆర్మీ తరంగా మేము వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ రహితంగా కానీ పొల్యూషన్స్ గురించి కానీ అవేర్నెస్ కానీ యోగా డేస్ కానీ ఇవన్నీ ప్రతి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవి యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాం. ఏదైతే పేపర్ బ్యాగ్ డేస్ అనేసి యూజ్ చేస్తారో, అదేవిధంగా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే, ఇవన్నీ ప్రతి యాక్టివిటీస్ వాళ్ళకి ఈ 2 years ప్రోగ్రాంలో అన్ని యాక్టివిటీస్ చేస్తాం. అదేవిధంగా నేషనల్ బిల్డింగ్ కోసం కూడా మనం దానికోసం ఏ విధంగా నేషనల్ బిల్డింగ్ ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలనేది దాని గురించి కూడా మేము వాళ్ళకి థియరీ క్లాసెస్ విత్ సొసైటీకి ఏ విధంగా అవగాహన నేర్పించాలి, ర్యాలీ చేయించాలి అనేది వాళ్ళతో చేపిస్తున్నాం.